రమ్య ది గ్రేట్ దడదల అంటే వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత పాపం ఎన్విరాన్మెంట్ మారిపోయింది. రమ్య కథ చెప్తే నాకే బాధేసింది. ఓకే, ఆ పాప తెలియక అనేసిందండి. ప్రతి ఒక్కళ్ళు ఆ మాట ఆడద్దండి. ట్రోలర్స్కి నేను చెప్తున్నాను, ఇలా ఏదో ఫోన్లో మాట్లాడిందంటే ఇమోషన్ అండి. ఆ పాప వయసు ఎంతండి? 3 ఆడపిల్లలండి, తండ్రి తల్లి పేదవాళ్ళండి. ఈ పరిస్థితులు చూసి తండ్రి చనిపోయాడండి. మళ్ళీ ఆ పికిల్స్ని పెట్టుకొని బ్రతకాలని చూస్తుందండి. చేతనైతే 4 సహకారాలు ఆ కుటుంబానికి చేద్దామండి. ఆ 3 అక్క చెల్లెలకి అప్లిఫ్ట్మెంట్ కోసం ప్రయత్నం చేద్దామండి. మైక్ దొరికింది కదా, మొబైల్ దొరికింది కదా, నోటికి వచ్చిన రాతలు దయచేసి ఆమెకు ట్రోల్ చేయొద్దని నేను కోరుకుంటున్నాను. మంచి పాప. ఈ వయసులో దమ్ముంటే రూపాయి సంపాదించినోడు ఈ వయసులో చూపించమండి. ఆ ట్రోలర్స్కి నేను అడుగుతున్నాను. పర్టికులర్లీ ఆమెకు ట్రోల్ చేసినాడు, నువ్వు నెలకు ఎంత సంపాదిస్తున్నావు? బట్ షీఈస్ ట్రయింగ్ టు ఎర్న్ ఇన్ హర్ ఓన్. స్వంతంగా ఒక ఇండస్ట్రీ పెట్టి పికిల్స్ పెట్టి ఆ పికిల్స్ ద్వారా సంపాదించాలని ప్రయత్నిస్తుందే. షీఈస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. మీ అందరికన్నా బామించగల గొప్పదాయి, ఆశీర్వదించాలి. కరెక్షన్ గురించి మాట్లాడుకుంటే కరెక్షన్స్ తెలీదు. ముక్సూటితనం అయితే నువ్వు ఏదో మాట్లాడుతుంది అనేస్తుంది. ఆ పవన్ని విడదీయాలని చూస్తుంది. స్ట్రాటజీకి అయితే ఉంది. పవన్ గొడవలు పెట్టాలని చూస్తుంది. పవన్కి రీతుకి మధ్య గొడవలు పెట్టాలని చూస్తుంది.